హల్లెలూయా. ఏసీ మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు కోట్లాది కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ పాద సన్నిధిలో పెడుతున్నాం. నాతో మా అందరితో నువ్వే మాట్లాడండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి దేవా. సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మేమందరం నీ సన్నిధిని అనుభవించాలి. నీ యొక్క కార్యం జరిగించండి, నీ యొక్క ఆత్మ కార్యం జరిగించు దేవా. నీకు వందనాలు. నువ్వే సహాయంతో నింపు దేవా. నీ నామాన్ని ఘనపరచుకోనండి, తోడేయండి, నడిపించండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని కేవలం నీ నామం మహిమపరచుకోనండి అయ్యా. నువ్వే సహాయమును దయచేసి నడిపించి నీ కృపలో నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మరొకసారి చదువుకుందామండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 9వ వచనం. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే, ఎన్నిసార్లు ప్రార్థించిన దేవుడు నాకు సమాధానం ఇవ్వడం లేదని దేవుణ్ణే వదిలేస్తున్నావా? మరొకసారి చెప్తానండి. ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు నాకు సమాధానం ఇవ్వడం లేదు, ఏ ఒక్క విషయంలో నేను ప్రార్థిస్తున్నాను, ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు ఆ యొక్క విషయంలో నాకు సమాధానం ఇవ్వడం లేదు అని దేవుణ్ణే వదిలేస్తున్నావా? మనము గత సంవత్సరంలో అనేక విషయాల గురించి ప్రార్థన చేసాం. కొన్ని విషయాలలో మనం సమాధానం పొందుకున్నాం, కొన్ని విషయాలలో ఆ యొక్క సూచన కూడా మన జీవితంలో జరగలేదు. ఆ యొక్క విషయం జరగాలి ప్రభా, నా జీవితంలో జరగాలి, నాకు ఎంతో అవసరం అని నువ్వు ప్రాధేయపడి అడుగుతున్నా కూడా ఆ యొక్క విషయంలో దేవుడు ఏ సూచన కనిపించడం లేదు, ఏ యొక్క సమాధానం కూడా ఆ యొక్క విషయంలో మనకి ఇవ్వడం లేదు అని చెప్పి మనం ఎలా అయిపోయాము అంటే, ఏదో ఒక నామకార్థంగా ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఒక నామకార్థంగా సన్నిధికి వెళ్తున్నాం. ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం, ఏదో బైబిల్ చదవాలి కాబట్టి. కానీ పరిపూర్ణంగా ఆయన సన్నిధిని అనుభవింపకుండా మనం ఇంకా చెప్పాలి అంటే దేవుడిని వదిలేసే స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. ఆ దేవాది దేవుడు నీతో నాతోనే మాట్లాడుతున్నారు. నీ కోసం నా కోసం దేవుడు ఎన్నో కార్యాలు జరిగించారు. కానీ ఈ యొక్క కార్యంలో దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు? నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఇంకా ఎందుకు కష్టం ఎక్కువైపోయింది, ఇంకా ఎందుకు దేవుడు నాకు ఈ కార్యం జరిగించకుండా ఇంకా 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 ఆ యొక్క వేచి ఉండేటట్లు చేస్తున్నారు అని నువ్వు అనుకుని, ఆ విధంగా అనుకుని దేవుణ్ణి వదిలేస్తున్నావేమో, దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుణ్ణి పక్కన పెట్టే స్థితిలో ఉందేమో. నిజంగా చెప్పండి, మన యొక్క సమాధానం లేని ప్రార్థన వల్లే మనం ఇంకా క్షేమంగా ఉన్నామని నువ్వు నేను మర్చిపోకూడదండి. అవునండి, మనం అనుకుంటాం, అయ్యో దేవుడు ఈ యొక్క విషయంలో సమాధానం ఇస్తే బాగుంటుంది, ఈ యొక్క విషయంలో నాకు వెంటనే సమాధానం ఇస్తే నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉండేదాన్నో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ యొక్క అసమాధానం యొక్క ప్రార్థన వల్లే నువ్వు నేను క్షేమంగా ఉన్నాం. ఈ మాట చెప్తున్నప్పుడు అవునా అని అనిపిస్తుంది కదా. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత మనకే అర్థమవుతుందండి, ఒక అసమాధానమైన దేవుడి నుంచి ఒక సమాధానం లేని ప్రార్థనే మనల్ని ఇంకా ఇంకా క్షేమంగా ఉంచింది. దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి, మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు కాబట్టి ఆ విషయంలో దేవుడు మనకి సమాధానం ఇవ్వడం లేదు అని నీకు నాకు అర్థమవుతుంది. అసలు మనం అడుగుతున్నాం కదా, ప్రభా నువ్వు ఎందుకు ఇంకా సమాధానం ఇవ్వట్లేదు, ఇంకా నువ్వు నాకు ఎందుకు ఇంకా ఆ యొక్క విషయంలో ప్రశ్నగానే ఉంచేసావు నా జీవితాన్ని అని అడుగుతున్నావు కదా. ముందుగా నువ్వు దేవుడు నీ కోసం యేసయ్య
ఆ గొప్ప దేవుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ యేసయ్య యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో ముందుగా నువ్వు నేను తెలుసుకుందాం. రెండవదిగా నువ్వు నిజంగా నీ యొక్క ప్రార్థనకు సమాధానం ఇస్తే నీ జీవితం ఎలా ఉంటుంది, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తే నీ జీవితం ఎలా ఉంటుంది, లేకపోతే ఆయన చిత్తానుసారంగా దేవుడు నీకు నాకు సమాధానం ఇస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి. అంతేకాకుండా ప్రార్థించిన జవాబు రావట్లేదని దేవుణ్ణి వదిలేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో 3 విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగాంశము ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు సమాధానం ఇవ్వడం లేదని దేవుణ్ణే వదిలేస్తున్నావా? మొట్టమొదటిగా యేసయ్య ఎవరో నువ్వు నేను తెలుసుకోవాలి కదా. నువ్వు నేను ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు? ఆయన్ని ప్రశ్నించే అంత ధైర్యం మనకు వచ్చింది కదా. అసలు ఆయన ఎవరో మనకు తెలుసా? పూర్తిగా ఆయన ఎవరో మనం ఈరోజు ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో ABCD తెలుసుకుందామండి. అవును కదా, నువ్వు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. ఆ ఒక్క విషయంలో కొన్ని విషయాలలో సమాధానం రావట్లేదు. కానీ ఆయన అసలు ఎవరు, ఆయనని మనం ఎందుకు ప్రశ్నిస్తున్నాం, ఆయన ఎవరో మనం ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే నీ భవిష్యత్తు అంతా దేవునికి తెలుసు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ఆల్ఫాయు ఉమయగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అన్న మాట ప్రకటన గ్రంథంలో 5 సార్లు ఉంటుందండి. 5 సార్లు ఉంటుంది. ప్రకటన 1:4లో, ప్రకటన 1:8లో, ప్రకటన 4:8లో, ప్రకటన 11:17లో, ప్రకటన 16:5లో 5 సార్లు వర్తమాన భూత భవిష్యత్ కాలములు తెలిసిన దేవుడు. నీకు నాకు ఒక 5 నిమిషాల తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? నీకు నాకు ఒక గంట తర్వాత ఏమవుతుందో తెలుసా? ఒక సాయంత్రం ఏమవుతుందో నీకు నాకు తెలుసా? కానీ నీవు నేను సేవిస్తున్న దేవుడు, నువ్వు నేను ప్రార్థన చేస్తున్న దేవుడు, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ఆ గొప్ప దేవుడికి తెలుసండి. ఆ భవిష్యత్తులో నువ్వు అడిగిన ప్రతి దాన్ని నువ్వు ఇస్తే భవిష్యత్తులో ఏ ఆపదలో ఉంటావో, ఎటువంటి స్థితిలో ఉంటావో ప్రతిదీ కూడా దేవుడికి తెలుసు. ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. దేవుడు ఏం చెప్తున్నారంటే నీ భవిష్యత్ అంతా తెలిసిన దేవుడును నేనే. అవును కదా, వర్తమాన భూత భవిష్యత్ కాలాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు ప్రార్థించిన ప్రతి వాటిని నీ ముందు ఉంచారనుకోండి, నీకు అనుగ్రహించారనుకోండి, నీ భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఆయనకి తెలుసు అని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరండి? నీ భవిష్యత్తు తెలిసిన దేవుడు. రెండవదిగా ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే యేసయ్య నీ కోసం ఏం చేశారో మర్చిపోకూడదు కదా. మనం అనుకుంటాం నా యొక్క ప్రార్థనకు జవాబు రావట్లేదే, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లే, అసలు ఆయన నీ కోసం ఏం చేశారో చూద్దామా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. నీకోసం నా కోసం దేవుడు ఏం చేశారో తెలుసా? చివరి రక్తపు బొట్టు వరకు నా పాపాల కోసం రక్తాన్ని చిందించారు. ఆ యొక్క మానవుడిగా, ఒక గొప్ప దేవుడు మానవుడిగా పుట్టి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఆ యొక్క లోక పాపములు మోసుకొని గొర్రెపిల్లలాగా నా పాపాల కోసం యేసే ఉన్నారు. అంత గొప్పగా చివరి రక్తపు బొట్టు వరకు నా పాపాల కోసం రక్తం చిందించిన దేవుడికి నువ్వు అడిగినవన్నీ ఇవ్వడం ఒక నథింగ్ కదండి. అంతగా దేవుడు నిన్ను ప్రేమించిన దేవుడు, నువ్వు అడిగిన ప్రతి వాటిని, ప్రార్థనలో నువ్వు అడిగిన ప్రతి వాటిని నీకు ఇవ్వడం దేవుడికి ఆఫ్టర్ ఆల్ నథింగ్ కదా. మరి అలాంటిది దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు? అంతగా నిన్ను ప్రేమించుతున్న దేవుడు ఆ ప్రార్థన చేసిన అన్నిటిని ఆ దేవుడు ఇవ్వట్లేదంటే ఎవరు క్షేమం కోరి దేవుడు ఇవ్వట్లేదో నీకు అర్థమవుతుంది కదా, నాకు అర్థమవుతుంది కదా. ఒక్కసారి ఆ విషయం మీద దేవుడు ఆలోచించాలంటున్నారు. మన యొక్క ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే దేవుడికి నీ భవిష్యత్తు తెలుసు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే దేవుడు నీ కోసం ఏం చేశారో నువ్వు మర్చిపోకూడదు. ఫస్ట్ పాయింట్లో C చూసినట్లయితే శూన్యంలో సమస్తాన్ని చేశారు కదా.
ఆదికాండము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసినట్లయితే, ఆదికాండము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చూసారా, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంటే ఆ శూన్యంలో దేవుడు వెలుగు కలుగును గాక అని పలుకగానే వెలుగు కలిగింది. మన గొప్ప దేవుడు, నువ్వు నేను ప్రార్థిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? శూన్యంలో ఏమీ లేని స్థితిలో సమస్తాన్ని సృష్టించగలిగిన దేవుడు. ఏమీ లేదండి, అసలు అంత ఒక 0% ఉంది, అంత ఏమీ లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ అక్కడ ప్రతిదీ సృష్టించగలిగిన గొప్ప దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మనం ప్రశ్నిస్తున్నాం కదా, ఎందుకయ్యా నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు? దేవుడు చెప్తున్నారు, నీ భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు. దేవుడు చెప్తున్నారు, నీ కోసం నేను ఏమి చేశానో నువ్వు మర్చిపోకూడదు. అంతేకాదు, శూన్యంలో సమస్తాన్ని సృష్టించగలిగిన వాడను. చివరిదిగా ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే, లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు ఎవరో తెలుసా? నువ్వు నేను సేవిస్తున్న దేవుడు లెక్కలేనన్ని అద్భుతాలు చేసే దేవుడు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు. ఎవరండి? నువ్వు నేను సేవిస్తున్న దేవుడు. ఏంటంటే పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతములు గొప్ప కార్యములు చేయగలిగిన గొప్ప దేవుడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తరమైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు కదా. ఎవ్వరు తెలుసుకోలేని మహత్తమైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా యేసయ్య ఎవరో? ప్రభా నాకు సమాధానం రావట్లేదే అని ఆయన్నే పక్కన పెట్టేస్తున్నావు కదా. అసలు యేసయ్య ఎవరు ఇప్పుడు అర్థమైందా? ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే, నీ భవిష్యత్ అంతా నా భవిష్యత్ అంతా తెలిసిన దేవుడు. అంతేకాకుండా నీ కోసం నేను ఏమి చేశానో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. శూన్యంలో సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. చివరిగా లెక్కలేని అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈ యొక్క గొప్ప దేవుడి కండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఆయన్ని పక్కన పెట్టేశావు కదా. ఆయన ఎవరో నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు కదా. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఎన్నిసార్లు ప్రార్థించిన దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదని దేవుణ్ణే పక్కన పెట్టేశావా? మొట్టమొదటిగా ఆ పక్కన పెట్టిన దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకున్నావు కదా. రెండవదిగా, నీవు ప్రార్థనలో కోరినవన్నీ ఇస్తే నీ జీవితం ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? మరొకసారి చెప్తానండి, నువ్వు ప్రార్థనలో కోరినవన్నీ దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తే నీ జీవితం నా జీవితం ఎలా ఉంటుంది, అనుగ్రహించకపోతే నీ జీవితం నా జీవితం ఎలా ఉంటుంది? సెకండ్ పాయింట్లో, దేవుడు ప్రార్థనలో మనం కోరినవన్నీ మనకు అనుగ్రహిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. కీర్తనలు 106వ కీర్తన 9వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కీర్తనలు 106వ కీర్తన 9 నుంచి 14 వచనాలు ఒక్కసారి చదువుదామండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలముల నుండి నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలను నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. వారు అంటే ఎవరండి? అందరికీ అర్థమైంది కదా, ఇశ్రాయేలు ప్రజలు. అవునండి, ఇశ్రాయేలు ప్రజలు కదా. వారు అంత గొప్ప కార్యాలు చేసిన వెంటనే ఆయన చేసిన కార్యాలు మర్చిపోయారంట. మరిచిపోయి అరణ్యములో దేవుణ్ణి బహుగా శోధించారు, ఎడారుల్లో దేవుణ్ణి శోధించారు. ప్రభా మాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇది కావాలని దేవుణ్ణి అడుగుతూనే ఉన్నారు. అడిగినప్పుడు దేవుణ్ణి శోధిస్తున్నారని అడుగుతున్నారు కాబట్టి దేవుడు ఇవ్వకుండా వదిలేయలేదండి. ఇచ్చినప్పుడు వారికి ఏం జరిగిందో తెలుసా? ఇదే మనకి ఇంపార్టెంట్ అండి. కీర్తనలు 106వ కీర్తన 15వ వచనం. కీర్తనలు 106వ కీర్తన 15వ వచనం. వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగ చేసెను.
మరొక్కసారి చదువుదామండి. వారు కోరినది, వారు ఏదైతే శోధించి కావాలి ఆ అరణ్యంలో ఎడారిలో అడిగారో వారి కోరినది దేవుడు వారికి ఇచ్చారంట. అయినను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలగచేసెను. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో 2 ట్రాన్స్లేషన్లో చూద్దామండి. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో ఒకసారి చూద్దామండి. హీ గేవ్ దెమ్ వాట్ దే ఆస్క్డ్ బట్ సెండ్ ఏ వేస్టింగ్ డిసీజ్ అమాంగ్ దెమ్. వేస్టింగ్ డిసీజ్ అమాంగ్ దెమ్. అలాగే కేజేవి వర్షన్లో చూద్దామండి ఒక్కసారి. అండ్ హీ గేవ్ దెమ్ దేర్ రిక్వెస్ట్ బట్ సెండ్ లీన్నెస్ ఇన్ టు దేర్ సోల్. అంటే వారి యొక్క ప్రాణానికి, వారి యొక్క శరీరానికి బలహీనతను, నీరసాన్ని, ఒక వ్యాధిని కలగచేశారంట. చూసారా, మనం అనుకుంటాం దేవుణ్ణి అడుగుతున్నావు, దేవుడు ఇస్తాడండి. ఇస్తే దానివల్ల మన ప్రాణానికే క్షీణత కలుగుతుంది. ఒక కుటుంబం గురించి నాకు తెలుసండి. ఆవిడికి ఆల్రెడీ 4 కుమార్తెలు ఉన్నారు. 4 కుమార్తెలు ఉంటే వారసుడు అని చెప్పుకుంటాం కదా. నాకు ఒక వారసుడు కావాలి అని అంటే ఒక కుమారుడు కావాలని సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పడం, ప్రతిసారి ఉపవాసంతో ప్రభా నాకు ఒక కుమారుని అనుగ్రహించయ్యా, నాకు ఒక వారసుని అనుగ్రహించయ్యా అని ఎంతగానో శోధించి ఆ యొక్క కుమారుని పొందుకుంటే 4 కుమార్తెల తర్వాత కుమారుడు కలిగినప్పుడు ఇక మనం చెప్పక్కర్లేదు, ఎంతో గారాభంగా ఆ కుమారుని పెంచుతుంది. ఆ కుమారుడు యవ్వన కాలంలోనికి వచ్చారు. ఎంతగా అంటే ఆ యవ్వన కాలంలో ఆ యొక్క కుమార్తెలు మంచిగా సెటిల్ అయ్యారు. కానీ ఆ కుమారుడు యవ్వన కాలంలో లోక ఆశలకు, శరీర ఆశలకు ఎక్కువగా ఇష్టపడడం వల్ల ఎంతగా అంటే ప్రతిరోజు తాగి రావడం, ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి తల్లిని విసిగించడం. మీ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, మా అమ్మాయిని కామెంట్స్ చేస్తున్నాడు, మా అమ్మాయిని ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఎవరో ఒకళ్ళు రావడం. చివరికి ఆ యొక్క వాహనాల వల్ల, వాటి వల్ల ఆ యొక్క తల్లి చివరికి వృద్ధాప్యంలో పోలీస్ స్టేషన్లో నిలబడే స్థితి వచ్చింది. ఆ స్థితి వచ్చినప్పుడు అప్పుడు అనుకుంటుందంట, ఏమనో తెలుసా, ప్రభా ఎందుకయ్యా ఈ కుమారుని ఇచ్చావు? ఎవరు అడిగారండి? ఎవరు శోధించారు? మనం అడిగిన వాటన్నిటిని దేవుడిస్తారు. కానీ మన భవిష్యత్ తెలిసిన దేవుడికి సమస్తం తెలుసండి. నువ్వు అది పొందుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు నీకు సంతోషం ఉంటుందేమో, కానీ చివరికి అంతం ఎంత భయంకరంగా ముగిస్తావో, ఆ అడిగిన వాటి వల్ల నీ యొక్క ప్రాణానికి క్షీణత కలగచేస్తుందని ఆ భవిష్యత్తు, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు తెలిసిన దేవుడికి తెలుసు. కాబట్టి మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడండి. మనం అడిగినవన్నీ ఇవ్వడు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో మంచి పొజిషన్లో ఉన్నవారు ఆ కుమారుడు వల్ల పోలీస్ స్టేషన్లో ఒక తప్పు చేసిన వారిలాగా నిలబడ్డారు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి శోధించడం వల్ల. వారి కోరినది దేవుడు వారికి అనుగ్రహించారు. అయినను వారి ప్రాణమునకు దేవుడు క్షీణత కలగచేసెను. ఎంత భయంకరమో కదా. అయ్యో, నేను ఇప్పుడు భయపెట్టట్లేదండి, మనము దేవుణ్ణి కోరుతున్నాం, కానీ అది ఆయన చిత్తం అయితే దేవుడు తప్పకుండా ఇస్తారు. కానీ ప్రభా నాకు ఇది కావాల్సిందే. చూడండి, మన ఇంట్లో 2-3 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తీసుకెళ్ళి కూరగాయలు కట్ చేసే ఆ యొక్క కత్తిని కానీ, నైఫ్ని కానీ మనం ఇస్తామా? చాకుని కానీ మనం ఇస్తామా? ఇవ్వం కదా. వారికి ఎలా ఉపయోగించాలో తెలీదు, వారికి ఎలా చేయాలో తెలీదు. ఎందుకంటే వారు దానివల్ల గాయపరచబడతారు, వారు ఎలా ఉపయోగించాలో తెలియదు కాబట్టి వారికి ఇవ్వము. అలాగే నీకు నాకు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కానీ ఆయన సమయం వచ్చినప్పుడు నువ్వు నాకు ఇది ఇస్తావా లేదా అని ఉంటే దేవుడు ఇస్తాడు. దానివల్ల మన జీవితాలే గాయపరచబడతాయి, మన జీవితాలే క్షీణత కలగజేసుకుంటాం. మన చేతులారా మనమే ఆ స్థితిలో ఉంటామని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అర్థమైంది కదా అండి? మనం ప్రార్థించిన వాటన్నిటిని పొందుకుంటే ఏం జరుగుతుంది? మన ప్రాణమునకు క్షీణత కలుగుతుంది. ఇప్పుడు 2లో బి చూద్దామండి. మనం ప్రార్థించిన వాటన్నిటిని మనం పొందుకోకపోతే ఏం జరుగుతుంది? ఇంకా ఆశీర్వాదం లేకుండా అలానే ఉంటాం అనుకున్నారా? ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు మనం చూసినట్లయితే, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదేయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి
దుఃఖపడుటకును చింతాకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగిన్నను, మీరు ఇంకా ఇక్కడ నిలిచి నాతో కూడా ఉండరని వారితో చెప్పి 39వ వచనమండి. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆ యొక్క శిలువ మరణం పొందాలని దేవుడికి తెలిసినప్పుడు దేవుడి విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నా తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అని ఆయన ఇష్టానికి ఆ స్థితిలో లోబడ్డాడు. కాబట్టి ఆయన ఇష్టానికి, ఆయన చిత్తానికి ఆ యొక్క సమయాన్ని అప్పగించాడు. కాబట్టి ఈ లోకం అంతటి కోసం ఆ గొప్ప దేవాది దేవుడు మరణించారండి. లోకమంతటి యొక్క పాపాలని మోసి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన వైపు తిరిగినప్పుడు పాప క్షమాపణ ఇవ్వగలిగిన గొప్ప ఆశీర్వాదాన్ని, అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మనం అనుకుంటాం, అయ్యో నా ఆశీర్వాదం లేట్ అవుతుంది ప్రభా, ప్రతిదీ నీ చిత్తానుసారంగా చేయి ప్రభా, ప్రతిదీ నీ ఇష్టమైనట్లుగా చేయి ప్రభా అన్నప్పుడు నా ఆశీర్వాదం లేట్ అవుతుంది, ఇంకా ఏం జరుగుతుంది, లోకమంతా ఒకలాగా వెళ్ళిపోతుంది, లోకమందరూ ఆ యొక్క వివాహ విషయంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారే, ఆ యొక్క ఉద్యోగ విషయంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారే, కానీ నా జీవితంలో నేను దేవుడి చిత్తం కోసం వేచి ఉన్నప్పుడు నా జీవితం ఇంకా 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 నా జీవితంలో ఆశీర్వాదం లేట్ అవుతుందా అని నువ్వు అనుకుంటున్నావేమో. అది ఈ లోకానుసారంగా నీకు ఒక లేట్ అవ్వచ్చేమో, కానీ ఆయనకి ఇంకా సమయం ఉంది. దేవుడు ఆయన సమయంలో నీ జీవితాన్ని ఆశీర్వదించి, ఇది దేవుడి చిత్తానికి లోబడితే జీవితాంతం సంతోషంగా అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటారని నీ జీవితంలో చూపించడం కోసమే దేవుడు వేచి ఉన్నారు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, అయ్యో ఎంతో మంది దేవుడి దగ్గర గోజాడి నాకన్నా ప్రార్థన తక్కువ చేసేవాళ్ళు, నాకన్నా దేవుడిలో లేని వాళ్ళు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారు, నా స్థితి ఏంటి అన్న ఆలోచన నీకు వస్తుందేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ఆయన యొక్క దైవిక ప్రణాళికలో దేవుడు సిద్ధపరిచి అనేక మంది ద్వారా, నీ జీవితం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా అనేక మందిని బలపరచడం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అని దేవుణ్ణి వదిలేస్తున్నావా? మొట్టమొదటిగా యేసయ్య ఎవరో నీకు తెలుసుకోవాలి. రెండవదిగా, నువ్వు ప్రార్థించిన వాటన్నిటిని దేవుడు అనుగ్రహిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది, అనుగ్రహించకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది. చివరిగా మూడవదిగా చూసినట్లయితే, ప్రార్థనకు జవాబు రావట్లేదని దేవుడికి దూరం అవ్వద్దు. అంటే మనము ఒక ప్రాబ్లం వచ్చింది, మన ఆరోగ్య విషయంలో ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒక ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు ఒక టాబ్లెట్స్ ఇస్తారు, ఒక ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఓకే, మనం ఇంటికి వస్తాం, అవి వాడతాం, చేస్తాం, కానీ మనలో ఏ మార్పు జరగలేదని నువ్వు డాక్టర్నే వదిలేస్తావా? అది క్యూర్ అయ్యే వరకు నువ్వు మళ్ళీ డాక్టర్ గారు ఇలా ఉంది, నాకు ఇంకా ఏమీ రాలేదు, ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని అడుగుతావు కదా. అలాంటిది నీకు సమాధానం రాలేదని ఆ గొప్ప దేవుణ్ణి ఎందుకు వదిలేస్తున్నావండి? అందుకే దేవుడు ఒక మాట చెప్తాడు, యోహాను సువార్త 15వ అధ్యాయము, నాకు వేరుగా ఉండి మీరేమి సాధించలేరు. మనం ఏదో అనుకుంటాం, అయ్యో నాకు ప్రార్థన చేస్తున్నాను, నీ లోకంలో ఉన్నాను, నాకు ఏ ఆశీర్వాదం లేదు అని దేవుణ్ణి నువ్వు పక్కన పెట్టేస్తే నీలో ఉన్న ఆ యొక్క ప్రశ్నలు ఇంకా 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 ఎక్కువ అవుతాయి, ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. కానీ ఆ సమస్యకు పరిష్కారమైన దేవుణ్ణి పక్కన పెట్టడం వల్ల నువ్వు నేను ఏం సాధించలేమండి. ఆ యొక్క జ్ఞానంలోనికి నువ్వు నేను ఈ నూతన సంవత్సరంలో రావాలి. అయ్యో నాకు ఎన్నో ప్రార్థనలు చేశాను, దేనికి దేవుడు సమాధానం ఇల్ల, ఏ కష్టాన్ని దేవుడు తీర్చలా అని దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నావా? నీ చిత్తంలో కాదమ్మా, నీ ఇష్టపూర్వకంగా కాదు, ప్రభా ఇలానే చెయ్యని నువ్వు చెప్తున్నావు, అలా చెయ్యట్లేదు దేవుడు. కానీ అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో నీ యొక్క సమస్యలకు పరిష్కారం చేస్తున్నప్పుడు నువ్వు ఆయన్నే పక్కన పెట్టేస్తే నీ సమస్యను ఇంకా పెద్దదిగా చేసుకుంటావు, కానీ నీ సమస్యకు పరిష్కారం జీవితాంతము దొరకదు అని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. అర్థమైంది కదా అండి? ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరిచి నీ కృపతో నింపుతున్న దేవా నీకు వందనాలు. నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా యేసయ్యా, మేము ఎన్నోసార్లు తండ్రి ఎంత ప్రార్థించినా మాకు సమాధానం రావట్లేదు, ఎంత ప్రార్థించినా తండ్రి మాకు ఏ సూచన కనబడట్లేదని అనేక సార్లు ఒక నామకార్థమైన ప్రార్థన, ఒక నామకార్థమైన ప్రభా యేసయ్యా సంఘానికి రావడం, ఒక నామకార్థమైన బైబిల్ పఠనం అలాగ మేము చేశామేమో, మమ్మల్ని క్షమించయ్యా. భూత భవిష్యత్ కాలాలు ఎరిగిన దేవా సర్వాధికారి, మా కోసం నువ్వేమి చేశావో మేము మర్చిపోయే స్థితిలో ఉన్నామయ్యా. శూన్యంలో సమస్తాన్ని సృష్టించగల దేవుడు అని మేము మర్చిపోయామయ్యా. లెక్కలేని అద్భుతాలు చేయగల దేవుడు అని మేము మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తించామయ్యా. ఈ నూతన సంవత్సరంలో దేవా నీకు దూరంగా ఉండి మేమేమి సాధించలేమని గ్రహించి సర్వశక్తిమంతుడా నీ కృపలో మేము ఇంకా నిలబడడానికి మాకు సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యం జరిగించండి. సర్వాధికారి, సర్వోన్నతుడా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, ఇప్పటి వరకు ఎవరైతే నీకు దూరం అయిపోయారో ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ప్రభా నీకు దగ్గరై తండ్రి నీ చిత్తానుసారంగా నన్ను దీవించయ్యా. అనేకమైన బాధలు కష్టాలు నీకు దూరమై చూశాను, అనేకమైన వెదను అనేకమైన బాధను కన్నీరు కార్చానయ్యా. ఇక చాలు, నీ చిత్తానుసారంగా నా జీవితం నడిపించు ప్రభాని ఎంతమంది అయితే సమర్పిస్తున్నారో తండ్రి, వారి జీవితాన్ని ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనండి. క్షమించండి అయ్యా, మీకు దూరం అయిపోయాము దేవా, సహాయంను దయచేయండి. నీలో మమ్మల్ని నిలబెట్టండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి అయ్యా. ఈ కార్యక్రమం చూస్తూ కన్నీరు కరుస్తున్న ప్రతి ఒక్కరిని ఆ కన్నీటిని తుడిచి ప్రభు వారికి గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తున్నందుకు వందనాలు. నీ నామంతో నింపుతున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఎంత గొప్ప దేవుడో కదా. మనం దేవుణ్ణి పక్కన పెట్టకూడదండి. నా యొక్క ప్రార్థనకి జవాబు రావట్లేదే అని ఆ దేవుణ్ణి పక్కన పెట్టేస్తే మనము బ్రతకలేమండి ఈ లోకంలో. అటువంటి ఆత్మీయ స్థితి మన జీవితంలో ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఏ స్థితి ఎదురైనా, ఎంత ఆటంకమైనా, ఎంత కరువైనా మనల్ని ఆయన యొక్క కృపలో నుంచి, ఆయన నుంచి దూరం చేయకుండా ఉండే ఆత్మీయ స్థితి మనందరికీ కలుగును గాక. దేవుడు మన పక్షమునుండగా ఇంకా ఎవరండి? దేవుడితో మనం ఉంటే ఇంకా ఏ భయం ఉండదు. నువ్వు నాకు కావాలి ప్రభా, ఈ లోకానుసారమైన ఆశలను చూసి నేను నిన్ను వదిలేయకూడదు. నువ్వు నాతో ఉంటే నీ చిత్తానుసారంగా ప్రతిదీ నువ్వు నాకు అనుగ్రహిస్తావు అని బహుధైర్యంతో ఆయనతో మన జీవితాలు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.